అప్పట్లో వైజాగ్లో ఒక ఇండస్ట్రియల్ సమ్మిట్ అంటే ఇన్వెస్టర్ సమ్మిట్ పెట్టారు చంద్రబాబు గారు. ఆ టైంలో ఈ చలసాని శ్రీనివాస్ వీళ్ళు అంటే పవన్ కళ్యాణ్ పిలిపించారు నిరసన ఒకటి చేద్దామని చెప్పేసి. అయితే ఆ ఇన్వెస్టర్స్ ఏరియాలో కాదు బీచ్ ఒడ్డున చేస్తామన్నారు హోదా అంశం మీద ఆగ్రహంతో. జగన్ కూడా నువ్వు రా దమ్ముంటే అని చెప్పారు. జగన్ అక్కడికి వెళ్తుంటే ఎయిర్పోర్ట్లోనే ఆపి అరెస్ట్ చేశారు. చలసాని శ్రీనివాస్ లాంటి వాళ్ళని దారిలోనే సముద్రపు ఒడ్డున అరెస్ట్ చేశారు. బీచ్ రోడ్లో ఉద్యమం చేయనివ్వడు. ఎందుకని చెప్పారు అప్పుడు? ఇన్వెస్టర్లు దూరం అయిపోతారు, రాష్ట్రం బ్రాండ్ ఇమేజ్ దెబ్బతింటుందని. కానీ ఈ 5 ఏళ్లుగా ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ ఇమేజ్ని రోజు డ్యామేజ్ చేస్తూ వస్తున్నాయి ఈనాడు జ్యోతి. ఇవాళ కూడా అదే ఇన్వెస్టర్లను భయపెడుతూ ఎవడైతే ఇన్వెస్ట్ చేస్తాడో వాడికి భూములు దోచిపెడుతున్నట్టు, అదాని లాంటి వాళ్ళు వస్తే వాళ్ళకి అమ్ముడుపోయినట్టు. అదే సందర్భంలో ఎవరికన్నా కనుక సోలార్ ప్లాంట్లకి వీటికి భూములు ఇచ్చారంటే వాళ్ళకి అప్పనంగా ఇచ్చేస్తున్నట్టు. అంటే ఆ పరిశ్రమల్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. ఎవరైనా పెట్టుబడి పెట్టాలనుకునే వాళ్ళకి పరిశ్రమల్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. అదే తెలుగుదేశం అంటే తెలుగుదేశం అధికారంలోకి వచ్చి అప్పుడు ఇన్వెస్టర్లు రావాలి. ఆ టైంలో ఎవరు వాళ్ళ గురించి ఏమీ రాయకూడదు. అదే వైసీపీ టైంలో ఎవరైనా ఇన్వెస్టర్లు వస్తే వాళ్ళని తరిమేయాలి, వాళ్ళని భయపెట్టాలి. ఈవెన్ ఈ రాష్ట్రం నుంచి చక్కగా వాళ్ళ వ్యాపారం వాళ్ళు చేసుకుంటున్నారు. ఏది ఇదే మన ఈయన బ్యాటరీలు గల్లాజేదే వాళ్ళ బ్యాటరీలు కావచ్చు, లేకపోతే కనుక కియా కావచ్చు. కానీ వాళ్ళు వేరే బ్రాంచీలు వేరే చోట్ల పెడితే అదిగో వాళ్ళు పారిపోయారు రాష్ట్రం వదిలిపెట్టేసి. ఇట్లాగా ఈ రాష్ట్రం మీద దుష్ప్రచారం అనేది సాగుతూనే ఉంది. ఈ విషయానికి విరుగుడు రేపటి ఎన్నికల్లో ప్రజలు ఇస్తారా, ఈ విషయమే కరెక్ట్ అని జీర్ణించుకుంటారా చూడాల్సి ఉంది.